ప్రస్తుతం రాహుల్ గాంధీ దగ్గర హీరో అవ్వాలి రేవంత్ రెడ్డి. ఎందుకయ్యా అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ దృష్టిలో మోడీ ఒక విలన్. రేవంత్ రెడ్డి వచ్చేటప్పుడు మోడీని ప్రధానమంత్రిగానే చూస్తాడు, తను ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి. పైగా భవిష్యత్తులో ఎప్పుడన్నా కాంగ్రెస్లో గొడవలు వచ్చినా ఏదన్నా బీసీ ముఖ్యమంత్రి అట్లాంటిది ఏదన్నా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే వెంటనే పార్టీ నిలువునా చీల్చి బీజేపీతో కలిసిపోవడానికి తను ప్లాన్డ్గానే ఉంటాడు. తను ప్లాన్ ఏ ప్లాన్ బి కాదు, ప్లాన్ జెడ్ దాకా వేసుకునేటటువంటి తెలివైనటువంటి మనిషి. కాబట్టి ఇప్పుడు ఎవరిని ఎక్కడ ఎలా వంచాలో అలా వంచి ఆ ప్లేస్కి వచ్చినాడు. తనే చెప్తున్నాడు కదా, తొక్కుకుంటూ వచ్చానన్నటువంటిది. కాంగ్రెస్లో ఉన్న వాళ్ళని తొక్కుకుంటూ వచ్చాడు, బీఆర్ఎస్ని తొక్కుకుంటా వచ్చాడు. అలాగే కాంగ్రెస్లో ఉన్నటువంటి అధినాయకత్వాన్ని ఒప్పించుకుంటూ వచ్చారు. కాబట్టి ఇప్పుడు మోడీకి ఓ లేఖ రాశారు. ఏమిటి ఆ లేఖ అంటే, మహిళా రిజర్వేషన్లు ఇప్పుడు వద్దు, ఎలక్షన్స్ అయిపోయాక చేయాలి, ఇప్పుడెందుకు నియోజకవర్గాల పునర్విభజన. వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ బుద్ధే మహిళా రిజర్వేషన్. మరి ఇంతకుముందు ఎందుకు చేసింది అది? ఆ బిల్లులు ఎందుకు వదిలేసింది? తను కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 4 సార్లు బిల్లు తీసుకురావడానికి రేపే రిజర్వేషన్లు, ఎల్లుండే రిజర్వేషన్లు అని స్టేట్మెంట్ 2004 ఎన్నికల మేనిఫెస్టో ఉంది, 2009 ఎన్నికల మేనిఫెస్టో ఉంది, 33% రిజర్వేషన్ మహిళలకి. ఎందుకు చేయలేకపోయింది? అది ఇప్పుడు చేస్తున్నారు. చేతనైతే సమర్థించండి. ఆ మహిళా రిజర్వేషన్ రాగానే జనాలందరూ వచ్చేసేసి ఓట్లేసేస్తారు, మహిళలందరూ ఓట్లేసేస్తారు, అంత పిచ్చోళ్ళ. కాబట్టి ఓటమికి సాకుని వెతికే పనిని రాహుల్ చేస్తుంటే తోడు నిలబడుతున్నారు రేవంత్.